పునర్విక. ఈ పాప వయస్సు 11 నెలలు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈ పాప పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతగా వైరల్ అయింది ఈ పాప. ఈ చిన్నారి కోసం ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా కదిలి ముందుకు వస్తున్నారు. యువత కూడా సైకిల్ ర్యాలీలు చేస్తున్నారు. ఇలా పెద్దవాళ్ల నుంచి స్కూల్ పిల్లల వరకు అందరూ తమకు తోచిన విధంగా ఈ పాప కోసం పోరాడుతున్నారు. ఇంతకు ఈ పసికందు ఏం చేసింది? ఎందుకంతగా పోరాడుతున్నారు? అసలేమైంది అనే వివరాల్లోకి వెళితే, పునర్విక శ్రీ తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పవతి. వీరిది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి. ఈ చిన్నారి 2025 మే 12వ తేదీన జన్మించింది. అయితే ఈ పాప పుట్టిన 6 నెలలైనా తన శరీరాన్ని కదిలించలేకపోయింది. అప్పుడు తల్లిదండ్రులు వెంటనే కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్స్ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చూపించమని సలహా ఇచ్చారు. అప్పుడు ఆ చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు ఈ పాపకి అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే జన్యుపరమైన సమస్య ఉందని తేల్చి చెప్పారు. ఈ సమస్య ఉన్న వారి వెన్నుముకలోని కణాలను దెబ్బతిని కండరాల బలహీనత, క్షీణత ఉంటుందని చెప్పారు. అందుకే ఆ పాప తన శరీరాన్ని కదలించలేకపోతుందని, ఈ వ్యాధికి సంబంధించి ఒకే ఒక్కసారి జోల్చెరెన్స్మా ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, దాని విలువ అక్షరాల 16 కోట్ల రూపాయలని తేల్చి చెప్పారు. ఈ మాట విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగు తిన్నారు. అయితే ఈ చిన్నారి తండ్రి సురేష్ ధనవంతుడేమీ కాదు, పేదవాడు. వెల్దుర్తి కొత్త బస్టాండ్ సమీపంలో చిన్న షాపులో క్షవర వృత్తి చేస్తూ తన జీవనాన్ని సాగిస్తూ కుటుంబాన్ని గడిపేవాడు. ఆ కుటుంబానికి కనీసం వైద్య ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఏకంగా 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ను కొనుగోలు చేయటం అంటే సాధ్యం కాని పని. పాపం ఆ చిన్నారిని ఎలా బతికించుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. సురేష్ దంపతులు పాపను బతికించుకోవడానికి ఎన్నో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్ను కూడా కలిసి సాయం చేయమని కోరారు. ఆయన సాయం కోసం ప్రభుత్వానికి లేఖ కూడా రాశారట. అలాగే రాజధాని అమరావతికి వెళ్లి ఏపీ అధికారుల్ని కూడా కలిసి తమ బిడ్డను బతికించేందుకు సాయం చేయమని కూడా వేడుకున్నాడు. అలాగే ఫండ్ రైజింగ్ కూడా చేశారు. అలా కొంత డబ్బు వచ్చింది. ఇక పునర్వికకు వచ్చిన కష్టం గురించి తెలిసి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సోషల్ మీడియాలోని ఇన్ఫ్లుయెన్సర్లు చలించి ముందుకు కదిలారు. అందరూ కలిసి సేవ్ పునర్విక పేరుతో ఫండ్ కలెక్ట్ చేసేందుకు క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సేవ్ పునర్విక పేరుతో హ్యాష్-ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఇక పునర్విక కోసం ఫండ్ రైజ్ చేసేందుకు ఓ యువకుడు సామర్లకోట నుండి 500 కిలోమీటర్ల ఈ సైకిల్ యాత్ర చేపట్టారు. కొందరు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఫండ్ రైజ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా తాము దాచుకున్న పాకెట్ మనీని ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లు సైతం తమకు తోచిన విధంగా సాయం అందించారు కూడా. ఇలా తన చిట్టి తల్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటాన్ని చూసి పునర్విక తండ్రి సురేష్ చాలా ఎమోషనల్ అయ్యారు. తమకు మద్దతు వస్తుంటే కొండంత బలం వచ్చినట్టుందని అన్నారు. ఇక ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి తమకు సహాయం చేస్తే తమ బిడ్డ ప్రాణం కాపాడిన వాళ్ళవుతారని వేడుకుంటున్నాడు. పునర్విక ఈ పాప వయస్సు 11 నెలలు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈ పాప పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతగా వైరల్ అయింది ఈ పాప. ఈ చిన్నారి కోసం ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా కదిలి ముందుకు వస్తున్నారు. యువత కూడా సైకిల్ ర్యాలీలు చేస్తున్నారు. ఇలా పెద్దవాళ్ల నుంచి స్కూల్ పిల్లల వరకు అందరూ తమకు తోచిన విధంగా ఈ పాప కోసం పోరాడుతున్నారు. ఇంతకు ఈ పసికందు ఏం చేసింది? ఎందుకంతగా పోరాడుతున్నారు? అసలేమైంది అనే వివరాల్లోకి వెళితే, పునర్విక శ్రీ తల్లిదండ్రులు సురేష్ కుమార్, పుష్పవతి. వీరిది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి. ఈ చిన్నారి 2025 మే 12వ తేదీన జన్మించింది. అయితే ఈ పాప పుట్టిన 6 నెలలైనా తన శరీరాన్ని కదిలించలేకపోయింది. అప్పుడు తల్లిదండ్రులు వెంటనే కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్స్ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చూపించమని సలహా ఇచ్చారు. అప్పుడు ఆ చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు ఈ పాపకి అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే జన్యుపరమైన సమస్య ఉందని తేల్చి చెప్పారు. ఈ సమస్య ఉన్న వారి వెన్నుముకలోని కణాలను దెబ్బతిని కండరాల బలహీనత, క్షీణత ఉంటుందని చెప్పారు. అందుకే ఆ పాప తన శరీరాన్ని కదలించలేకపోతుందని, ఈ వ్యాధికి సంబంధించి ఒకే ఒక్కసారి జోల్చెరెన్స్మా ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, దాని విలువ అక్షరాల 16 కోట్ల రూపాయలని తేల్చి చెప్పారు. ఈ మాట విన్న
విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగు తిన్నారు. అయితే ఈ చిన్నారి తండ్రి సురేష్ ధనవంతుడేమీ కాదు, పేదవాడు. వెల్దుర్తి కొత్త బస్టాండ్ సమీపంలో చిన్న షాపులో క్షవర వృత్తి చేస్తూ తన జీవనాన్ని సాగిస్తూ కుటుంబాన్ని గడిపేవాడు. ఆ కుటుంబానికి కనీసం వైద్య ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఏకంగా 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ను కొనుగోలు చేయటం అంటే సాధ్యం కాని పని. పాపం ఆ చిన్నారిని ఎలా బతికించుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. సురేష్ దంపతులు పాపను బతికించుకోవడానికి ఎన్నో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్ను కూడా కలిసి సాయం చేయమని కోరారు. ఆయన సాయం కోసం ప్రభుత్వానికి లేఖ కూడా రాశారట. అలాగే రాజధాని అమరావతికి వెళ్లి ఏపీ అధికారుల్ని కూడా కలిసి తమ బిడ్డను బతికించేందుకు సాయం చేయమని కూడా వేడుకున్నాడు. అలాగే ఫండ్ రైజింగ్ కూడా చేశారు. అలా కొంత డబ్బు వచ్చింది. ఇక పునర్వికకు వచ్చిన కష్టం గురించి తెలిసి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సోషల్ మీడియాలోని ఇన్ఫ్లుయెన్సర్లు చలించి ముందుకు కదిలారు. అందరూ కలిసి సేవ్ పునర్విక పేరుతో ఫండ్ కలెక్ట్ చేసేందుకు క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సేవ్ పునర్విక పేరుతో హ్యాష్-ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఇక పునర్విక కోసం ఫండ్ రైజ్ చేసేందుకు ఓ యువకుడు సామర్లకోట నుండి 500 కిలోమీటర్ల ఈ సైకిల్ యాత్ర చేపట్టారు. కొందరు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఫండ్ రైజ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా తాము దాచుకున్న పాకెట్ మనీని ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లు సైతం తమకు తోచిన విధంగా సాయం అందించారు కూడా. ఇలా తన చిట్టి తల్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటాన్ని చూసి పునర్విక తండ్రి సురేష్ చాలా ఎమోషనల్ అయ్యారు. తమకు మద్దతు వస్తుంటే కొండంత బలం వచ్చినట్టుందని అన్నారు. ఇక ప్రభుత్వం దాతలు ముందుకు వచ్చి తమకు సహాయం చేస్తే తమ బిడ్డ ప్రాణం కాపాడిన వాళ్ళవుతారని వేడుకుంటున్నాడు.